తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం బలంగా పనిచేసిన నాయకులకు, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీట్లను పార్టీ కోసం త్యాగం చేసిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, అలాగే ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ ను ప్రకటించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతల కోసం, అలాగే కీలక పదవుల కోసం చాలా మంది నాయకులు పోటీ పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 సీనియర్లను సలహాదారులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డికి అడ్వైజర్ గా వేం నరేందర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖలకు సలహాదారులుగా షబీర్ అలీ, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా అర్కార వేణుగోపాల్ రావును నియమిస్తూ సీఎం శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి గారిని నియమించారు. దానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు మంచి పదవులు ఇచ్చింది నూతన ప్రభుత్వం అని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి గారికి పిసిసి రావడానికి షబీర్ అలీ గారు చాలా ప్రయత్నాలే చేశారు. రేవంత్ రెడ్డి గారికి పిసిసి వచ్చిన తర్వాత కొందరు సీనియర్ నాయకులు విమర్శలు చేసినా కానీ, రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా ఒప్పుకోకున్నా కానీ షబీర్ అలీ మాత్రం ఒక పెద్దనలా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఆయన్ని ముందుండి నడిపించారు. అలాగే మల్లు రవి గారు కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. మల్లు రవి గారు ముఖ్యంగా అచ్చంపేట నుండి హైదరాబాద్ వరకు చేసిన పాదయాత్ర నుండి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి గారితో కలిసి బలంగా పనిచేసిన వ్యక్తి మల్లు రవి గారు. ఇక వేం నరేందర్ రెడ్డి గారి విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ నుండే రేవంత్ రెడ్డి గారికి సొంత సోదరుడిగా అండగా ఉంటూ వచ్చాడు. రేవంత్ రెడ్డి గారు టీడీపీకి ఎప్పుడైతే రాజీనామా చేశాడో అప్పుడే వేం నరేందర్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎలాంటి పదవి ఆశించకుండా రేవంత్ రెడ్డి గారి పోరాటంలో ఆయన కూడా భాగస్వామ్యం అవుతూ వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో వేం నరేందర్ రెడ్డి గారి సేవలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పదవిని ఆయనకు అప్పచెప్పడం జరిగింది. మరికొద్ది రోజుల్లో మరింత మంది నాయకులకు కూడా ప్రభుత్వంలో మంచి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.